హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి 24th జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు బిగ్ ఈవెంట్ డే, బడ్జెట్. సో బడ్జెట్ రోజు హై వొలటైల్ ఉంటుందని నిన్న వీడియోలో మనం అనుకున్నాం. సో అది ఈ రోజు మనకి అర్థమైంది. సో హై వొలటైల్ ఒక టైంలో బాగా పడిపోయింది, తర్వాత చాలా వరకు రికవర్ అయిపోయింది. పడ్డది మొత్తం ఆల్మోస్ట్ రికవర్ అయిందని అనుకోవచ్చు. ఇక్కడ మనం నిన్న అనుకున్న లెవెల్స్ 24,3330ని బ్రేక్ చేసి డౌన్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం దీనికన్నా పైన క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. సో మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 24,075 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ 5 minutes లోనే 24,100 కన్నా పైకి వచ్చేసింది. సో అక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అనదర్ 15-20 minutes లోనే మీకు ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక రికవరీ స్టార్ట్ అయింది. ఆ రికవరీ వచ్చి మళ్ళీ పాజిటివ్ గా కూడా వెళ్ళింది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 24,479 దగ్గర క్లోజ్ అయింది. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, అండ్ మన సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ లో కూడా పెద్దగా మార్పు ఏం లేదు. కాకపోతే ఎక్స్పైరీ దగ్గరుంది. మనకి ఓన్లీ 1 day నిఫ్టీకి ఎక్స్పైరీ ఇంకొక రోజు మాత్రమే ఉంది. సో కొంచెం వొలటైల్ ఉండొచ్చు, బట్ హైయర్ లెవెల్లో అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 24,630 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఒకవేళ 500-550 లెవెల్స్కి వస్తే మాత్రం అక్కడ కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు. మోస్ట్లీ కొంత రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. సో ఈ లెవెల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మనం 24,330 కన్నా కింద డే క్లోజ్ అయితేనే మనకి వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ కొంచెం పాజిటివ్ బయాస్ తోనే ఉండాలి. మార్కెట్లో కొంత 1 or 2 days కొంత కన్సాలిడేట్ కావచ్చు. అట్లనే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. సో లోయర్ లెవెల్లో మనం సపోర్ట్ పాయింట్ ఏదైతే అనుకున్నామో గతంలో అదే సపోర్ట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 51,380 or 400 లెవెల్. సో అక్కడ సపోర్ట్ తీసుకొని 51,778 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే నిఫ్టీలో వచ్చినంత రికవరీ బ్యాంక్ నిఫ్టీలో మనకి కనపడలేదు. అండ్ మోర్ ఓవర్ మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం కీ లెవెల్ ని షిఫ్ట్ అవుతుంది. సో మన కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 52,550. దీన్ని మార్చుకుంటున్నాం. 52,550 ఇది మనకి నెక్స్ట్ కీ లెవెల్. ఓన్లీ ఇప్పుడు ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తోని ఉండొచ్చు, లేకపోతే కొంత నెగిటివ్ బయాస్ తోని కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. కొంచెం కాషియస్ గా ఉండాలి, ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉంది. ఒక ఏదైనా ఇంట్రాడేలో ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ గా అగైన్ ఇదే సపోర్ట్ లాగా ఉంటుంది. 51,389 or 390 లెవెల్. అండ్ హయ్యర్ సైడ్ మాత్రం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 52,000 ఇమీడియట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేసి పైకి వస్తే 52,265, తర్వాత 52,400. ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ 51,890ని బ్రేక్ చేసి దాని కింద సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 50,860 వరకు రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అయితే ఈ రోజు మార్కెట్ లో మనం సెక్టోరియల్ గా చూసినప్పుడు ఐటీ సెక్టార్ లోనే ఒక స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. సో ఐటీ సెక్టార్స్ నుంచే ఒక 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి
క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో 10 days లో 15 days లో మొమెంటం లో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months 1 year టైం ఫ్రేమ్ లో 25% 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. కుఫోర్జ్ లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక 3 days బ్యాక్. సో ఇది హెవీ మొమెంటం కనబడలేదు. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మల్టిపుల్ టెస్టింగ్స్ జరిగింది బ్రేక్అవుట్ లెవెల్ ని. తర్వాత ఈ రోజు మాత్రం స్ట్రాంగ్ మూమెంట్. ఓవరాల్ గా ఐటీ ప్యాక్ లో రాబోయే రోజుల్లో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు ఐటీ స్టాక్స్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కొంచెం హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి 6480. సో 6480 క్రాస్ చేస్తే మాత్రం 6630 వరకు వెళ్ళొచ్చు. పైన మనకి సప్లై లెవెల్ మాత్రం 6800 అండ్ 6700 లెవెల్ దగ్గర ఉంది. ఇది సప్లై ఉంది. సో ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వీక్నెస్ ఓన్లీ 5800 కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా, కొంత స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చినా గానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనం 6600 ఆర్ 6700 లెవెల్స్ దగ్గర దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కోఫోర్జ్. ఇంకొక ఐటీ స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్లో 682 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్. సో ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి 723 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి 735 వీక్లీ పివోట్ ఉంది. ఈ వీక్లీ పివోట్ ని బ్రేక్ చేస్తే మాత్రం 779 అండ్ 789 జోన్ ని టెస్ట్ చేయొచ్చు. సో స్టాక్ ని కొంచెం మానిటర్లో పెట్టుకొని ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా దీన్ని బ్రేక్అవుట్ చేసినా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో 780 ఆర్ 790 లెవెల్స్ దగ్గర దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో లోయర్ లెవెల్లో 680 కన్నా కిందకు వస్తే మాత్రం ప్రాబ్లం ఉండొచ్చు. స్టాక్ లో కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్ కోసం ట్రేడ్ చేయొచ్చు. ఇది బిర్లా సాఫ్ట్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.